హాయ్! ఈరోజు పొదిరిల్లు సీరియల్‌లో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఇంకా గాయత్రి వచ్చి వాళ్ళ బావతో మాట్లాడుతూ ఉంటుంది గదా! మాట్లాడేసరికి ఇంకా ఆ కన్న వచ్చి రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటాడు. అదేదో లోపలికొచ్చి చూసి తెలిసిపోతుంది గదా! లోపలికొస్తే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయం తెలుస్తుంది కదా! అలా కాకుండా బయట మాత్రమే ఉండి ఏదేదో ఊహించుకుంటా ఉంటారు. అంతలోపల వీళ్ళిద్దరూ సరదాగానే మాట్లాడుకుంటా ఉంటారు. పెళ్లయిపోయింది గదా! అని జెప్పేసి, "బావ నువ్వేం చేశావు? నిన్నొచ్చేసి దోసకాయ పప్పు చేశావా? నీకెలా తెలుసు" అంటే, "చక్రి వాళ్ళకి ఎలా తెలుసో నాకు అలాగే తెలుసు. బావ పెళ్లి చేసుకో బావ" అని చెప్పేసరికి ఏంది అని చెప్పి తను కూడా షాక్ అవుతాడు. అలాగే ఆ మాట కన్న బయట నుంచి వినేసి, "అయ్యయ్యో! పెళ్లయిపోతుందా? ఎవరు ఆపలేరా దీన్ని" అని చెప్పేసి వాళ్ళ కేశవ అన్నకు కూడా ఫోన్ చేస్తాడు. కేశవ అన్న కూడా గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఎందుకు లోపలికొచ్చేసి చూస్తే వాళ్ళకే తెలుస్తుంది కదా! వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమనేసి. మామూలు అప్పుడే ఆయన మాధవ పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు. ఇంకా పెళ్లయిపోయినాకొచ్చి ఆయన ఎలా పెళ్లి చేసుకుంటాడని చెప్పి అనుకుంటాడు కేశవ వచ్చేసి. అయ్యయ్యో! కేశవ గాని, చక్రి గాని పరిగెత్తుకొని వస్తా ఉంటారు. ఇంత తొందరగా వస్తున్నట్టారు. ఇంకా కన్న ఓవర్ యాక్షన్ చూడలేకపోయాడు ఆ సమయం రోజు వచ్చేసి, అయ్యయ్యో! ఏమైపోతుందేమో, పెళ్ళైపోతుందేమో, ఇంకా చక్రి వచ్చేసి మా అన్నయ్యకి సెకండ్ హ్యాండ్ రాకుండా చూడు దేవుడా అంట. ఏందో అసలు మా ఫస్ట్ హ్యాండ్ ఉన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకోలేదు. పెద్దవాళ్ళు ఏమన్నా అనుకుంటారని పంపించేశాడు. ఇంకా సెకండ్ హ్యాండ్‌గా వస్తే ఎలా పెళ్లి చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అందుకే సీరియల్ అని చెప్పని అనింది కూడా వచ్చి. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే, "సరే బావ నేను ఎళ్ళొస్తాను పెళ్లి చేసుకొని ఈసారి నేను వచ్చేసరికి నువ్వేమో హ్యాపీగా ఉండాలా, పెళ్లి చేసుకొని ఉండాలా" అని చెప్పని అంటుంది. ఒకానొక క్షణంలో ఆయన కూడా షాక్ అవుతాడు. "పెళ్లి చేసుకో బావ" అనేసరికి ఆ అమ్మాయి ఏమన్నా మాట్లాడుతున్నాదో ఏమో అనేసి. ఇంకా ఆ తర్వాత "సరే బావ నేను ఎళ్ళొస్తాను" అని చెప్పి దొడ్డిదారి గుండా ఇంకెవరు రారు గదా అని చెప్పేసి అనేసరికి, "బావ మళ్ళీ వస్తాను నేను" అని చెప్పి అంటుంది. "ఆయనతో రావచ్చా" అని చెప్పంటే, "సరే ఆయన తీసుకురా, కానీ ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే మీ హస్బెండ్ తోటి నాకు వేరే వాళ్ళతో సంబంధం ఉందని మాత్రం ఎప్పటికీ చెప్పమాక" అని చెప్పని అంటాడు. "సరే బావ థ్యాంక్స్ ఇలా చెప్పినందుకు" అని చెప్పేసి మాధవతో ఇలా అమ్మాయి మాట్లాడేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే లోపల అప్పటికి కేశవ వచ్చేస్తాడు. ఆ విధంగా చక్రి వచ్చేస్తారు. వచ్చేసి ఎవరొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉండేసరికి, "గాయత్రి వచ్చెళ్ళింది" అని చెప్పని అంటాడు. "ఆమె ఎందుకు వచ్చిందంటే" లేదేరా మామూలుగా చూడ్డానికే వచ్చింది. వాళ్ళని భోజనానికి కూడా పిలిచాను నేను" అని చెప్పనేసరికి, "అదేంటది నేను ఒప్పుకోను. భోజనానికి పిలవడం ఏంటి? వాళ్ళకి నువ్వు వంట చేసి పెట్టడం ఏంది? నేను ఒప్పుకోను" అని చెప్పేసి అయితే కన్న కాదులే, కన్నా చిన్నోడనుకో, ఈ చక్రి గాని, కేశవ గాని చెప్తా ఉంటారు. అక్కడే ఈ అమ్మాయి కూడా ఉంటుంది. ఈ అమ్మాయి పెద్దికి సపోర్ట్ మహాలక్ష్మి వచ్చేసి. తనొచ్చేసి చెప్తుంది, "అదేంటి ఇప్పుడు ఏమైంది? అన్నానికే కదా పిలిచేది. ఎందుకంటే చిన్న విషయాన్ని ఎందుకు అంత పెద్దది చేసుకుంటున్నారు" అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అలాగే అనడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకా కేశవ కూడా అడుగుతా ఉంటాడు కదా! "ఏమైంది? ఏమైంది?" అని చెప్పి అడుగుతున్నప్పుడు కూడా చక్రి వచ్చేసి నిన్న వచ్చేసి ఆమెకి ఇట్లా హగ్ చేస్తుంది కదా! పొరపాటున హగ్ చేసిన స్టిక్కర్ అతుక్కుంది కదా! ఆ స్టిక్కర్ విషయం కూడా నేను చెప్తానని చెప్పేసి మహాలక్ష్మి అయితే అంటా ఉంటుంది. అనేసరికి, "నా గురించి ఎందుకండి" అంటే, ఆమె ఎందుకు అనింది అంటే, ఎందుకు చిన్న విషయాన్ని పెద్ద ఎందుకు మీరు భూతద్దంలో ఎందుకు చూస్తున్నారు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ అమ్మాయి కూడా అనడం అయితే జరుగుతుంది. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు వస్తున్నారు కదా అని వీళ్ళైతే వంట అయితే స్టార్ట్ చేస్తుంటారు. వంట కూడా చేస్తా ఉంటారు. అక్కడికి నారాయణ కూడా వస్తాడనమాట. వచ్చి, "ఏంటబ్బా మంచి వాసన వస్తా ఉంది" అని చెప్పి చూస్తే వీళ్ళు వంట అయితే చేస్తుంటారు. "ఎవరికి వంట చేస్తున్నావు" అనేసరికి చెప్తాడు. "గాయత్రి వాళ్ళ హస్బెండ్ ఇక్కడికి వద్దాం అనుకుంటున్నామంటే" వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వెనక వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు, గొడవ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అంటాడు. దానికి కోపం వస్తుంది మాధవకి. "ఆపండి ఏంటి సోది, నేను వచ్చేసి నా ఇంట్లో నాకు అంత మాత్రం స్వతంత్రం లేదా? ఒకరికి అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాను నేను" అని చెప్పేసి అడిగేసరికి, "అదేమీ లేదులే మీ ఇష్టం" అని చెప్పేసి ఇంకా వచ్చిన వాడికి మర్యాద చేస్తామని అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక గాయత్రి ఇల్లునైతే చూపిస్తారు మనకి. గాయత్రి వాళ్ళ అమ్మతో తల పట్టుకొని నిల్చుకో ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చి, "ఏంటి నీకు ఏమైనా తలపోటుగా ఉందా" అనేసరికి, ఈ అమ్మాయి పోయి మళ్ళీ వస్తానని చెప్పేసి వచ్చిందంట వాళ్ళతోటి అని చెప్పేసి అంటుంది. తప్పేముంది? పెళ్లి అయిపోయింది. వాళ్ళు భోజనానికి పక్కింటికి వెళ్తే తప్పేం లేదు కదా! ఏందో వీళ్ళు ఆగత్యం చేస్తున్నారు. వెళ్ళొస్తాను అని చెప్పేసరికి, "ఎందుకే వెళ్ళడానికి నేను ఒప్పుకోను" అనేసరికి, "నీ ఒప్పుకున్నది ఏందమ్మా, మా ఆయన ఇష్టము. మా ఆయనతో వెళ్తాను" అని చెప్పేసి అంటుంది. అంతలోపుడు ఆయన వస్తాడు. చెవులో హెడ్‌సెట్ పెట్టుకుంటాడనమాట. ఆయన వస్తాడు. వచ్చేసరికి వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. గాయత్రి వాళ్ళ అమ్మ. "నువ్వు అతన్ని లవ్ చేసావు అని చెప్పి తెలిస్తే అతను ఏమనుకుంటాడేమో అంటే నాకు అంతే తెలుసు" అంటాడు. వీళ్ళు షాక్ అవుతారు. "ఏం తెలుసురా నీకు సామె" అని చెప్పేసరికి, "హెడ్‌సెట్ పెట్టుకోండి. మాధవ ఇంటికి వెళ్తున్నా అన్న మాట మాత్రమే తెలుసంట. మధ్యలో వచ్చిన అది తెలిసేసరికి వాళ్ళు దడుచుకునేటట్టున్నారు వాళ్ళు.
అంతలోపుడే సరే వెళ్తామని తెలుసు అని చెప్పేసరికి, అవును మీకు ఏదో గొడవలున్నాయంట కదా! ఆ! గాయత్రి చెప్పింది నాకు. వాళ్ళు చూస్తే మంచివాళ్ళు లాగున్నారు. మా నాన్న గూడా అతన్ని ధర్మాత్ముడనే పిలిచినారు అని చెప్పేసరికి గాయత్రి ఉండి వాళ్ళు చాలా మంచి మనుషులు బావ. ఏదో సమస్యల వల్ల ఇలా దూరంగా ఉన్నాము అనైతే చెప్తుంది. సరే రాధా పదండి అని చెప్పి భోజనానికైతే వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. ఇక చక్రి, కేశవ వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారనమాట వాళ్ళ ఇంట్లో. నేను టకటక లాగేస్తున్నాను సరేనా? ఆహ్, వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఏంటంటే ప్రేమించిన అమ్మాయి పెళ్ళైపోయిన తర్వాత అన్నానికి పిలవడం, మా నాన్న లాంటి వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉంటారు. అంతలోపల వీధి గుమ్మం కాక దొడ్డు గుమ్మం నుంచి తీసుకొస్తుంది అతన్ని. వచ్చి బావా బావా అంటుంది. అదేంది ఇలా వచ్చావు? మామూలుగా స్ట్రెయిట్‌గానే రావచ్చు గదా! అంటే చిన్నప్పటి నుంచి నేను అదే అడిగాను అని చెప్పేసి గాయత్రి వాళ్ళ హస్బెండ్ గూడా అంటాడు. అనేసరికి అవునా! సరే మామూలుగా మెయిన్ నుంచి రండి అని చెప్పేసి మెయిన్ నుంచి వచ్చేసరికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిస్తారు. ఆ అమ్మాయి పరిచయం చేస్తుంది. ఇక మహాలక్ష్మి వచ్చేసి ఆ పెద్దాయనతోటి వాళ్ళని పలకరిచ్చు నువ్వు వెళ్ళి అని చెప్పేసి అంటుంది. సరే నా నా నాకిష్టం లేదు అని చెప్పి అన్నట్టు పలకరిచ్చు అని చెప్పి దబాయిస్తుంది. సరే ఇంకా ఆయన గాయత్రి వాళ్ళ హస్బెండ్ చూడ్డానికి చాలా స్మూత్‌గా ఉన్నాడు. మనిషి కూడా చాలా మంచోళ్ళలాగానే ఉన్నాడు. ఇంకా వీళ్ళొచ్చేసి నీళ్ళంతా ఇచ్చి రండి కూర్చోండి అని చెప్పి ఇంకా గాయత్రి వాళ్ళందరిని పరిచయం చేస్తుంది. మా పెద్ద బావ, పెద్ద మామయ్య వీళ్ళు చక్రి అనేసరికి సూపర్ సూపర్. మీ బంధుత్వం అయితే బావుంది. పెద్దవాళ్ళకి ఎన్ని గొడవలున్నా కూడా ఈ కాలం జనరేషన్‌లో మనం కలిసి ఉండాలంటే సూపర్. ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు అలాగే ఉంటాయి. తల్లిదండ్రుల మధ్య ఎంత గొడవ ఉన్నా సరే వీళ్ళకొచ్చేసి కొడుకులు వాళ్ళొచ్చేసరికి అందరితో మాట్లాడుకుంటా ఉంటారు. అలాగే ఉండాలా? మాకంత బంధువులు ఎవరు లేరులే. మా హస్బెండ్ సైడ్ వాళ్ళు మాత్రం అలాగే మాట్లాడుకుంటారబ్బా! ఎన్ని గొడవలున్నా సరే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మొత్తం పరిగెత్తుకొని వచ్చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బానే ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సరే అని చెప్పి ఇక కూర్చొని అన్నం పెడతా ఉంటుందనమాట. అన్నం పెడితే ఇంకా అన్నం తింటున్నసరికి ఆయన్ని కూడా కూర్చోబెట్టండి అని చెప్పి నారాయణ కూడా అనేసరికి వద్దులే ఆయన మీరు టైం అవుతుంది మీరు తినండి అని చెప్పంటే ఆయన నేను కూర్చుంటాను ఇప్పుడే మందులేసుకున్నానని చెప్పి ఆయనైతే కూర్చుంటాడు. ఇంకా ఆయన చక్కెర వచ్చి పలకరిస్తాడనమాట. మీరు దుబాయ్‌లో ఉంటారంటే, అవును వీళ్ళ నాన్నగారు పనిచేస్తున్న దగ్గరికి నేను పెద్ద అతనికి వాళ్ళకి పెద్ద నేను అని చెప్పేసి అయితే గాయత్రి వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా ఆ విధంగా జరిగిందనమాట ఈరోజు ఎపిసోడ్. ఇంకా మనం రేపటి ఎపిసోడ్‌లో చూడొచ్చు. మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.